ఆ కష్ట సమయంలో అసలు తాను చేసింది కరెక్టేనా అని అర్జున్కి డౌట్ వచ్చినప్పుడు అతను తన తండ్రి దగ్గరికి వెళ్ళి సలహా అడిగాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు నవ్వుతూ చెప్పిన మాట నిజంగా ఈ కథ మొత్తానికి హైలైట్ అని చెప్పొచ్చు. నాన్నా, మనం విత్తనం నాటిన రోజే ఆ చెట్టు మనకు నీడివ్వదు, కొన్నాళ్లు ఓపిక పట్టాలి అని ఆయన చెప్పారు. ఆ ఒక్క మాట అర్జున్లో ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ని నింపింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్లకు ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన క్వాలిటీ ఓపిక. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. సడన్గా పరిస్థితులు తలకిందులయ్యాయి. ఆ ఊర్ని ఒక పెద్ద తుఫాను దెబ్బతీసింది. ఈ ఊహించని కష్టం వల్ల విజయ్ జీవితంలో ఉన్న ఒక చేదు నిజం బయటపడింది. అతను పనిచేస్తున్న కంపెనీ మూసేశారు. చూస్తుండగానే జాబ్ పోయింది. ఇన్నాళ్లు వచ్చిన జీతాన్ని ఈఎంఐలు విలాసాలకే ఖర్చు చేయడంతో బ్యాంక్ అకౌంట్ చూసుకుంటే అందులో జీరో బ్యాలెన్స్. చేతిలో ఒక్క రూపాయి లేదు. ఇంట్లో ఏడుస్తున్న భార్యాపిల్లలను చూసి విజయ్ ఆ రాత్రి ఎంత కుమిలిపోయి ఏడ్చాడో మాటల్లో చెప్పలేం. డబ్బు సంపాదించినా దాన్ని నిలబెట్టుకోలేకపోయానే అన్న బాధ తన్ని తినేసింది. కన్జ్యూమర్ మైండ్ సెట్ అంటే కేవలం ఖర్చు చేసే ఆలోచన విధానం కష్టకాలంలో మనల్ని ఎంతలా ముంచేస్తుందో ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది.